హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు రైఫిల్ షూటింగ్ సంబంధించి మీరు ఎప్పటి నుంచి ఎదురు చూసినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మరి ఈరోజు ఈ వీడియో మీకు అందించడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. సో మనతో పాటు ఆర్కే అకాడమీ షూటింగ్ అకాడమీకి సంబంధించి కుమార్ సార్ గారు ఇక్కడ కోచ్ అయితే ఉన్నారు. సో కోచ్ అండ్ మెయింటెనెన్స్ అంతా అకాడమీ అంతా సార్దే. సో అయితే మీకు లాస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోలో మీకు అకాడమీ ఎక్కడ ఉంది నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ అనేది మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసి మన రవి కుమార్ సార్ గారు అయితే మీకు క్లియర్గా మరి కేటగిరీకి సంబంధించి వెపన్స్ సంబంధించి సో స్కోరింగ్ ఎలా ఉంటుంది అనే విషయాలని మీకు మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చివరి వరకు అయితే మీరు ఎండ్ చేయకుండా, మీరు చివరి వరకు కట్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు అయితే గ్యాదర్ అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే రవికుమార్ సార్, హాయ్ సార్. రవికుమార్ సార్ అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సార్, మనకి ఈ యొక్క స్కూల్ గేమ్స్లో ఎలా ఉంటుంది, అసోసియేషన్లో ఎలా ఉంటుంది, సో స్కూల్ గేమ్స్కి మనం ఎంతమంది కాంపిటీషన్కి తీసుకెళ్ళచ్చు, సో అంతేకాకుండా ఈ యొక్క వెపన్స్ ఎలా ఉంటాయి, సో కేటగిరీస్ ఎలా ఉంటాయి, బేసిక్ నాలెడ్జ్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కేటగిరీలు ఏమున్నాయి సార్? ఇక్కడ స్కూల్ గేమ్స్ ప్రొఫెషనల్ కండక్ట్ చేసే గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 3 కేటగిరీస్లో 3 వెపన్స్ ఉంటాయి. ఈచ్ వెపన్లో 9 మెంబర్స్, బాయ్స్ 9, గర్ల్స్ 9 మెంబర్స్ ఒక వెపన్. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ 14 తీసుకుంటే 6th, 7th, 8th పిల్లలు ఉంటారు దాంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ సైడ్ అంటారు. ఈ ఓపెన్ సైడ్ కేటగిరీలో 9 మెంబర్స్ బాయ్స్, 9 మెంబర్స్ గర్ల్స్, 9 మెంబర్స్ బాయ్స్, 9 మెంబర్స్ గర్ల్స్. దీంట్లో ఓపెన్ సైడ్లో 14లో 3+3, 17లో 3+3, 19లో 3+3, 3 బాయ్స్ 3 గర్ల్స్. ఇది ఓపెన్ సైడ్ కేటగిరీ. గర్ల్స్ కేటగిరీలో గర్ల్స్ వెళ్తారు, బాయ్స్ అండర్ 14 కేటగిరీ చూసుకుంటే బాయ్స్ 3 మెంబర్స్ వెళ్తారు, గర్ల్స్ 3 మెంబర్స్ వెళ్తారు. అండర్ 14 టోటల్ వచ్చేసి 18 మెంబర్స్, 9 బాయ్స్ 9 గర్ల్స్, 9 బాయ్స్ 9 గర్ల్స్. అంటే 14, 17, 19, 14, 17, 19, 3+3+3, 19 వరకు. అంటే అండర్ 14, అండర్ 17, అండర్ 19. సో అండర్ 14లో 3 మెంబర్స్ బాయ్స్ సెక్షన్ తీసుకుంటే అండర్ 17లో 3 మెంబర్స్ గర్ల్స్. అట్లా విధంగా అండర్ 14లో గర్ల్స్, అండర్ 14లో బాయ్స్, అండర్ 17లో గర్ల్స్, అండర్ 17లో బాయ్స్, అండర్ 19లో బాయ్స్, అండర్ 19లో గర్ల్స్. ఈ విధంగా 3-3గా 9 మెంబర్స్ అయితే వెళ్తారనమాట. బాయ్స్ సెక్షన్లో 9 మెంబర్స్, గర్ల్స్ సెక్షన్లో 9 మెంబర్స్ వెళ్తారు. ఇది కేటగిరీకి సంబంధించి. సో ఇదే విధంగా పిస్టల్లో కూడా సేమ్. సో ఈ పిస్టల్లో మళ్ళీ సేమ్ అంతే. ఇది ఒక వెపన్, ఇది ఒక కేటగిరీ. ఇది ఒక కేటగిరీ అంటే వెపన్ లో ఇది ఒక వెపన్, ఇది ఒక కాంపిటీషన్, ఇది ఒక ఈవెంట్, సపరేట్ ఈవెంట్. పిస్టల్ దీంట్లో కూడా సేమ్ 9+9 18, 9+9 18 అన్ని కేటగిరీకి సంబంధించి 14, 17, 19కి సంబంధించి. ఇది బీట్ సైడ్ వెపన్ అంటారు. బీట్ సైడ్ వెపన్ ఇండియన్ మేడ్ ఇవన్నీ కూడా మా దగ్గర ఇండియన్ మేడ్ అన్ని వెపన్స్ అన్ని ఇండియన్ మేడ్. దీంట్లో కూడా సేమ్ అదే 9+9+9, 3+3+3. 3 ఈవెంట్స్ లో 9+9 ఉంటారు. సో ప్రతి కేటగిరీకి 3+3+3, సో 14, 17, 19. సో అర్థమైందనుకున్నారు. సో 54 మెంబర్స్ డిస్ట్రిక్ట్. ఒక డిస్ట్రిక్ట్ నుంచి రైఫిల్ షూటింగ్ నుంచి ఎంత మెంబర్స్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ని మనము పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేట్ చేయొచ్చు అంటే 54 మెంబర్స్ అయితే తీసుకోవచ్చు మాక్సిమం అనమాట. అంతకు మించి లేదు. సో మినిమం మనకు కాంపిటీషన్స్ ఎంతమంది అంటే అంతమంది తీసుకెళ్ళచ్చు. సో మాక్సిమం లిమిట్ వచ్చేసి 54 మెంబర్స్ మాత్రమే మనం కాంపిటీషన్ కి తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రైట్ మాట్లాడేది ఇస్తా ఉన్నారు. సో నెక్స్ట్ సార్, బుల్లెట్స్ ఎలా ఉంటాయి? పెల్లెట్స్ అని అంటాము. సో నేను సార్ బుల్లెట్ అంటారు, పెల్లెట్స్ అని అంటాము. పెల్లెట్స్ 0.77 పెల్లెట్స్ అంటారు. ఫ్లాట్ హెడ్ పెల్లెట్స్, ఫ్లాట్ హెడ్ పెల్లెట్స్ అంటారు అనమాట. సో ఈ టెక్నికల్ వర్క్ గుర్తుపెట్టుకునేది డిఎస్సీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. సో ఈ విధంగా ఉంటుంది. మీరు బుల్లెట్ కూడా చూడొచ్చు. ఒకసారి షూట్ చేసి చూపించండి సార్. మనతో పాటు రంగనాయకులు సార్ గారు ఉన్నారు, లాస్ట్లో మీతో పాటు వస్తారు. మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మరి ముందుకు వస్తారు. సో బుల్లెట్స్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. సో ఇలా ఉన్నాయి. సో వీటిని మీరు జూమ్లో కూడా చూడొచ్చు. సో వీటికి సంబంధించి వీటిని ఫ్లాట్ హెడ్ పెల్లెట్స్ అంటారు, అంటే బుల్లెట్స్ అన్నారు అనమాట. సో టెక్నికల్ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది నేను ఎక్కడైనా కానీ డిఎస్లో కానీ ఏదైనా మనకు సెట్ నెట్లో కానీ ఇటువంటి మన బిట్స్ వస్తే కూడా మీరు ఈజీగా మీరు దాన్ని ఆన్సర్ చేయడానికి అవకాశం వస్తుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ టెక్నికల్ వర్డ్ అనేది ఇంపార్టెంట్ మనకు.
ఆ టెక్నికల్ వాళ్ళు కూడా ఇక్కడ సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ నెక్స్ట్ ఇది రెండు ఒకటే రకమైన సేమ్ రెండు డిఫరెంట్ కంపెనీ. అంటే ఒక బాక్స్ లో ఎన్నో పర్చేజ్ చేయడానికి 500 రూపీస్ కాస్ట్ 500 దాకా ఒక బాక్స్ అనేది ఉంటుంది కాస్ట్ అనేది. సో అందులో 500 బుల్లెట్స్ ఉంటాయంట. అంటే 1 రూపీ ఒక ఈచ్ పెల్లెట్స్ అంటారు. సో ఒక ఈచ్ పెల్లెట్ అనేది ఒక 1 రూపీ కాస్ట్ ఉండొచ్చు అని చెప్పేసి అప్రాక్సిమేట్లీ మనకు సార్ చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ సార్ ఈవెంట్ డిస్టెన్స్ గురించి కూడా అవసరం మనకి. ఈవెంట్ డిస్టెన్స్ 10 మీటర్స్ ఉంటుంది. సో మరి మీరు చూస్తున్నారు ఇక్కడ అకాడమీలో ఇక్కడ 10 మీటర్స్ అనేది మనకు డిస్టెన్స్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. సో టార్గెట్ కూడా మన దాకా వచ్చేటట్టుగా అన్ని సెట్టింగ్స్ అయితే సార్ అయితే అకాడమీలో ఏర్పాటు చేశాడు. సో ఈ విధంగా ఉంటేనే మనము ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోగలుగుతాం. వీటిలో ఏ మరి సౌకర్యం లేకపోయినా అంటే ఏ ఫెసిలిటీ లేకపోయినా మనము ఇంకా రైఫిల్ షూటింగ్ సంబంధించి ప్రాక్టీస్లో మాత్రం డిఫెక్ట్స్ ఉంటాయి, రీచ్ అవ్వలేమనేది బాగా గుర్తుపెట్టుకొని మీరు చూడవచ్చు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. టార్గెట్ అనేది మన దగ్గరికి వస్తుంది. టార్గెట్ అనేది మళ్ళీ అక్కడ టార్గెట్ దగ్గర రీచ్ అవ్వడానికి కూడా మనకి ఇక్కడ మిషన్స్ అనేది ఏర్పాటు చేశారు. సో వాటి గురించి మళ్ళీ నెక్స్ట్ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి వచ్చేసి నెక్స్ట్ ఎలా ఉంటుంది కాంపిటీషన్ అనేది సార్ అడుగుదాము. సో కాంపిటీషన్ కి మరి 54 మెంబర్స్ డిస్ట్రిక్ట్ తరఫున వెళ్తాము, సరే బాగానే ఉంది. సో అక్కడ ఏ విధంగా ఇప్పుడు 3 మెంబర్స్ పోతే మరి అది గ్రూప్ ఈవెంటా ఇండివిజువల్ ఈవెంటా అనేది మనకు డౌట్ గా ఉంటుంది. సో మనం సాధారణంగా తెలుసుకున్నాం సార్, అది గ్రూప్ ఈవెంటా ఇండివిజువల్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 54 మెంబర్స్ కర్నూలు నుండి పార్టిసిపేట్ చేస్తారు. అలానే ప్రతి జిల్లా నుండి ప్రతి డిస్ట్రిక్ట్ నుండి 54 మెంబర్స్ వస్తారు. ఈ 54 మెంబర్స్ అందరూ ఫర్ ఎగ్జాంపుల్ 10 డిస్ట్రిక్ట్స్ అనుకుంది. 10 అంటే 540 మెంబర్స్ నియర్లీ ఉంటారు. దీంట్లో మళ్ళీ మనకు ఓన్లీ 1, 2, 3 మాత్రమే తీసుకుంటారు. ఓకే సార్, హైయెస్ట్ ర్యాంక్ హైయెస్ట్ అంటే మా డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఈవెంట్ లో 3 మెంబర్స్ పార్టిసిపేషన్ చేస్తారు కదా, ఒక బాయ్స్ కేటగిరీ తీసుకుంటే. సో ఆ 3 మెంబర్స్ లో మళ్ళీ ఎవరైనా రావచ్చు. సో మన డిస్ట్రిక్ట్ ఒక ఈవెంట్ లోనే కాకుండా ఓవరాల్ గా స్కోర్ ఇండివిజువల్ లోనే తీసుకుంటారనేది మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం అనమాట. అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ విధంగా కాంపిటీషన్ మరి ఇంటర్ డిస్ట్రిక్ట్ లో స్టేట్ నుంచి మనకి నేషనల్ కి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారనేది గమనించినట్టయితే 54 మెంబర్స్ లో ఎవరైతే హైయెస్ట్ స్కోర్ చేస్తారో అది ఇండివిజువల్ గానే. సో లాస్ట్ హైయెస్ట్ స్కోర్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది మనకు సెలెక్షన్ చేస్తే మరి నెక్స్ట్ లెవెల్కి అయితే ప్రమోట్ చేయడం అంటే సెలెక్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి సార్ క్లియర్గా చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ అయితే అన్నింటికీ 10 మీటర్స్ అన్నారు సార్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు అయితే ఏ విధంగా కాంపిటీషన్ ఉంటుంది, స్కోర్ అనేది ఏ విధంగా సెలెక్షన్ అవుతారు అనేది కూడా మీకు క్లియర్ అయింది. ఎంతమంది మెంబర్స్ ఉంటే ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళొచ్చు అనేది కూడా క్లియర్ అయింది. సో టార్గెట్ విషయం అయితే మాట్లాడుకుందాం. సో టార్గెట్ అనేది 10 మీటర్స్ మరి డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో టార్గెట్ కార్డ్స్ ఉంటాయి. సో ఈ వెపన్ సంబంధించి డిఫరెంట్ కార్డ్స్ కూడా ఉంటాయి. మీరు గమనించవచ్చు. ఇప్పుడు సార్ వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఈ కార్డ్స్ లో వచ్చేసి సో మీరు చూడవచ్చు ఇక్కడ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు, మీరు వినండి శ్రద్ధగా. సో మీరు ఇలా 2 కార్డ్స్ ఉంటాయి సార్. ఓకే సార్. ఇదేమో పిస్టల్ కు వాడతాం, ఇది దీనికోసం. ఓకే సార్. సో ఈ పిస్టల్ కోసం ఈ కార్డ్ వాడతాం. ఈ కార్డ్ అయితే పిస్టల్ కి యూజ్ చేస్తారని చెప్పి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. 10 మీటర్స్ ఇది 10 మీటర్ డిస్టెన్స్ లో దీనికోసం. అలానే ఇదైతే 10 మీటర్స్ లోనే ఓపెన్ కానీ కీప్ కానీ ఈ రెండింటి. సో ఇక్కడ సైట్ అనేది ఉండదు. సో ఇక్కడ ఓపెన్ సైట్ అనమాట. సో ఇక్కడ సైట్ అనేది ఉంది. ఇక్కడ పీప్ సైట్ అనమాట ఈ వెపన్. సో ఈ కేటగిరీలో ఈ వెపన్ కేటగిరీలో అయితే మాత్రం ఈ కేటగిరీలో కూడా అంటే ఈ 2 కేటగిరీలకు సంబంధించి ఒకటే మనకు టార్గెట్ కార్డ్ అనేది ఉంది. అదైతే మీరు గుర్తించవచ్చు. కొంచెం సైజ్ అనేది చిన్నగా ఉంది. ఇది వచ్చేసి 1 ఇంచ్ ఉంటుందేమో టార్గెట్. 1 ఇంచ్ ఉంటుంది సార్, 1 ఇంచ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఉంటుంది సార్. అక్కడ సార్ 3 ఇంచెస్. సో ఇది వచ్చేసి టార్గెట్ అనేది మనకి సరిపోయించి. సో ఇక్కడ మనకు మిడ్ పాయింట్ అంటే ఫుల్ సైజ్ దగ్గర సో ఈ డిస్టెన్స్ అనేది మనకు 3 ఇంచెస్ అయితే ఉంటుందని చెప్పేసి మనకు సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. మీరు గమనించవచ్చు. వచ్చేసి మరి పిస్టల్ సంబంధించి సో ఈ కార్డ్ వచ్చేసి సో ఇక్కడ 2 ఓపెన్ సైడ్ రైట్ తర్వాత డీప్ సైడ్ రైట్ కూడా రైట్ అడుగుతాము కదా డీప్ సైడ్ రైట్ కి సంబంధించి ఇక్కడ టార్గెట్ అనేది కొంచెం చిన్నగా ఉంది. సో మీరు గమనించారు కదా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నారు. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమంటే అక్కడ మనకు పాయింట్స్ ఇచ్చారనమాట. సైడ్ లో పాయింట్స్ ఇచ్చారు, టార్గెట్ లో పాయింట్స్ ఇచ్చారు. సో ఏ పాయింట్ ఎక్కడైతే పడిందో. సో ఇంకో డౌట్ సార్, ఇక్కడ వచ్చేసి మనకు ఒకవేళ ఇక్కడ లైన్ టచ్ అయితే అది ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు? రెండింటి మధ్యలో పడింది, 2+3 మధ్యలో పడింది అనుకోండి, హైయెస్ట్ స్కోర్ ఇచ్చేస్తాం. 3 ఇచ్చేస్తాం. లైన్ టచ్ అయినా పర్వాలేదు. లైన్ టచ్ అయినా పర్వాలేదు. లైన్ టచ్ అయితే కూడా అంటే మీకు ఇక్కడ 4 దగ్గర మీరు టార్గెట్
మరి రీచ్ అయ్యారనుకోండి, 4లో కరెక్ట్గా పడకుండా అంటే ఆ యొక్క స్కోర్లో పడకుండా కొద్దిగా 5 లైన్ టచ్ అయినా కూడా, అంటే మీకు లైన్ టచ్ అయితే కూడా మీకు 5 స్కోర్ అయినా హైయెస్ట్ స్కోర్ అయితే ఇస్తారని చెప్పేసి క్లారిటీ ఇస్తున్నారు సార్, మీకు గుర్తుపెట్టుకోవచ్చు. సో స్కోర్ అయితే మీకు మరి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎన్ని షూట్స్ ఇస్తారనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఎన్ని షూటింగ్ చేయాల్సినటువంటి ఎన్ని బిల్లెట్స్ ఇస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఈ కార్డ్స్లో ఎన్నిసార్లు షూట్ చేయాలి, అది ఎస్జిఎఫ్ కానీ మరి అసోసియేషన్ కానీ ఏ విధంగా ఉంటున్నది కొంచెం ఇంపార్టెంట్ అనే విషయం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి వినొచ్చు. SGFIలో అయితే స్టేట్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ కార్డ్కి 2 ప్రైజ్ ఇస్తారు, 2 షార్ట్స్ ఇస్తారు, 2 షార్ట్స్ 10 కార్డ్స్ ఇస్తారు, 10 కార్డ్స్ ఇస్తారు, 2 షార్ట్స్ 2 షార్ట్స్ ఇస్తారు. ఎస్జిఎఫ్ వచ్చేసి మీరు ఒక కార్డుకి 2 షార్ట్లు ఇస్తారని గుర్తుపెట్టుకోండి. ఇది పిస్టల్కైనా సరే క్లారిటీ. ఇప్పుడు సార్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కార్డు వచ్చేసి ఇది ఏ రైఫిల్కి సంబంధించి ఇది ఫీట్ సైజ్ అయినా సరే, మరి ఇక్కడ వచ్చేసి ఓపెన్ సైజ్ అయినా సరే మీకు ఈ టార్గెట్ అంటే రెండు షూట్లు ఇస్తారనమాట ఈ టార్గెట్. సో ఇక్కడ పిస్టల్ కూడా అంతే, 2 షూట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక కార్డుకి 2 షూట్లు ఇస్తారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. అసోసియేషన్కి అయితే ఒక కార్డుకి 1 షాట్ మాత్రమే ఇస్తారు, అది గుర్తుపెట్టుకోవచ్చు. ఒక కార్డుకి 1 షాట్ ఇస్తారు, అది గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే, సో మనకు 10 టైమ్స్ ఒక్కొక్క టైంకి 2 షాట్లు అనేది 20 షాట్స్. ఒక్కొక్క కార్డుకు 2 మీరు షూట్ చేస్తారు కాబట్టి మీకు 10 టైమ్స్ మీరు 2 టైమ్స్ షూట్ చేసినా మీకు 20 టైమ్స్ అనేది మీకు వస్తుంది. సో టైమింగ్ ఏమైనా ఉంటుంది అసలు ఇంపార్టెంట్. సో ఎస్జిఎఫ్ సంబంధించి మీకు షూట్ సంబంధించి మీకు 20 మినిట్స్ ఇస్తారు. ఆ 20 మినిట్స్లోనే మీరు ఆ 20 షాట్స్ అనేది మీరు షూట్ చేసుకోవచ్చు ఉంటుంది. సో ఆ 20 మినిట్స్లో మీరు డిలే చేసుకున్నా, సో ఆ టైమింగ్ అయిపోయినా మీకు షూట్ అనేది లాస్ అవుతారు. సో అది నెక్స్ట్ జీరో కిందకి క్యాలిక్యులేషన్ చేస్తారు, కార్డ్స్ మిగిలిపోయినట్టు. సో నెక్స్ట్ వచ్చి స్కోరింగ్ కూడా ఉంది, ఆ స్కోరింగ్ నెక్స్ట్ మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇంకా ఇందులో అసోసియేషన్ గేమ్ అయితే కార్డు 1-1 ఆడాలి, 40 షాట్స్ కార్డుకి ఒకటి ఆడాలి. ఓకే సార్, అంటే ఎస్జిఎఫ్ అసోసియేషన్ డిఫరెంట్ కండక్ట్. ఎస్జిఎఫ్ వచ్చేసి 20 షాట్స్ ఇస్తారు, అసోసియేషన్కి వచ్చేసి 40 షాట్స్ ఇస్తారు. ఓకే, ఆ 40 షాట్స్ కూడా ఒక కార్డుకి ఒకటే అంటే 40 టైమ్స్ షూట్ చేయాలి. టైమింగ్స్ 1 అవర్ టైమింగ్లో 40 షాట్స్ని మరి ఒక్కొక్క కార్డుకి 1 షాట్ యూజ్ చేయాలని గుర్తుపెట్టుకొని దానికి సంబంధించినటువంటి టార్గెట్స్లో మనమే పర్చేజ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఓన్ వెపన్సే. సో ఇక్కడ ఇవి అకాడమీకి సంబంధించి ఇంకా చాలా వెపన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ట్రైనింగ్ చేసేటప్పుడు సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి సార్ కూడా కొంచెం వాళ్ళకు మరి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఫస్ట్ 1 month మా వెపన్స్ ప్రాక్టీస్ చేసి 1 month సార్ వాళ్ళ వెపన్స్తో మరి అకాడమిక్లో కోచ్ చెప్తా ఉన్నారు. 1 month అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత మీరు ఓన్ మరి ఇక్కడ వెపన్స్ అయితే మీరు తీసుకోవాలి. అది కూడా మీకు ఏది నచ్చితే అది, అంటే వేటిలో మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు అనేది ఆ 1 monthలో మీరు చెక్ చేసుకోవడానికి సార్ అయితే మీరు చెప్తా ఉన్నారు. ప్రతిదీ మీరు ట్రై చేసుకోవచ్చు. ట్రై చేసుకుని మీకు ఏదైతే బాగా మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ విధంగా ఆ వెపన్ మీరు పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీకు అన్ని క్లియర్ అయింది అనుకుంటా. ఏమైనా ఉన్నాయి అసలు స్కోరింగ్ సంబంధించి 10 meters డిస్టెన్స్ అనేది ఇక్కడ వచ్చి మీరు చూస్తున్నారు. సో ఈ 10 meters డిస్టెన్స్కి మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ టార్గెట్ మన దగ్గర రీచ్ అవ్వడానికి ఒక మిషన్ అనేది ఉంది. సో అప్ అండ్ డౌన్ రావడానికి ఇక్కడ మిషన్ అయితే మనము ఇది చూస్తున్నారు మీరు ఇక్కడ. సో ఈ మిషన్ని మనము ఖచ్చితంగా ఇక్కడ సార్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ వెపన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మరి ఇక్కడ మీకు సెల్ఫ్లు అనేది ఉంది, డెస్క్ ఉంది, సెల్ఫ్ అనేది ఉన్నాయి. సో ఎవరి వెపన్స్ వాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ టార్గెట్ పాయింట్ అనమాట స్టార్టింగ్. సో ఎనిమిది అనేది మన టార్గెట్ అక్కడ ఉంది. ఇక్కడ ఎవరు మనము ఈ యొక్క కాంపిటీషన్స్లో ఎవరు మనం ఆర్చరీ లాగా అక్కడికి వెళ్ళి టార్గెట్ అయితే మనం రీచ్ టార్గెట్ దగ్గరికి వెళ్ళి మనము టార్గెట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఈ వెపన్స్ అనేది సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది మీకు ఎస్జిఎఫ్ సెలెక్షన్స్ ఏ విధంగా జరుగుతావో అదేవిధంగా ఈ అకాడమీ అనేది ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. సో ఇంకా ఏంటంటే సార్ అడ్వాన్స్గా ఇక్కడ మీరు కార్డులో చూసినట్లయితే సో ఇక్కడ బ్లాక్లో ఉన్నటువంటి వాటికి మాత్రమే స్కోర్ ఇస్తున్నారు. సో మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడండి టార్గెట్ షీట్లో ఇక్కడ బ్లాక్లో పడినటువంటి వాటికి మాత్రమే స్కోర్ ఇస్తున్నాడు. సో ఇక్కడ వైట్లో పడితే మాత్రం స్కోర్ ఇవ్వడం లేదు సార్. దాన్ని జీరోగా పరిగణించి వీళ్ళ టార్గెట్ని పెంచడం కోసం సో వీళ్ళు ఇంకా మెరుగ్గా అంటే వీళ్ళ యొక్క టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వాళ్ళు సైన్ చేసుకోవడం కోసం దానికోసం ఇక్కడ స్కోర్ ఇవ్వకుండా వాళ్ళకి మీకు బ్లాక్లో మాత్రమే స్కోర్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉన్నారు. సో అంటే సార్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది మనం గమనించవచ్చు. ఎంతగా ఎఫర్ట్ పెడుతున్నాడు, ఎంతగా అచీవ్మెంట్ తీసుకురాగలుగుతున్నాడు అనేది మీరు ఆలోచించవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఇంకా చిన్న టార్గెట్. సో వీటికి సంబంధించి కూడా సార్ అలాగనే స్కోర్ అనేది ఇస్తూ ఉన్నారు.
సో మీరు గమనించవచ్చు సార్ అయితే మంచి ఎఫర్ట్ అయితే పెడతా ఉన్నారు ఇక్కడ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంకేమన్నా ఉన్నాయా సార్? ఇంకా ఫైనల్గా మ్యాక్సిమం మన కాంపిటీషన్స్ అయితే ఉన్నాయి, కేటగిరీలు అయితే ఉన్నాయి, వెపన్స్ అయితే మీకు చెప్పాము, టార్గెట్